అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు రమేష్. మాది రాయచోటి, కడప జిల్లా. మా ఇంట్లో నేను ప్రథమ సంతానం అండి, మొదటి సంతానము. మా నాన్న పేరు సుబ్బన్న, మా తల్లి పేరు పద్మావతి. నాకు ఇద్దరు సహోదరులు, ఒక సహోదరి. సహోదరి పేరు వచ్చి జలజాక్షి, సహోదరుని పేరు వచ్చి పెద్ద సహోదరుని పేరు సురేష్, చిన్న సహోదరుని పేరు వచ్చి రాజేష్. మొదటి సంతానం నేను. 1993లో నేను దేవుడిని నమ్ముకున్నాను. దేవుడిని నమ్ముకొని మా ఇంటికి సమీపంలో మందిరం ఉండేది, మిస్బా మందిరము, మిస్బా ప్రార్థన మందిరం. అక్కడ గోవిందరెడ్డికి చర్చి ఉండింది. నాకు నడవలేని పరిస్థితి, నాకు పోవాలని ఆశ ఉంది, పోలేని పరిస్థితి. అయినా కానీ నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తి మనుషుడు, జీవం గల దేవుడు, సమస్తము చేయగలని విశ్వాసం ఉండేది. సరే ఎట్లయినా సాయం చేస్తాను, నా దేవుడు నాకు సాయం చేస్తాడని చెప్పి నేను చిన్నగా అడుగులు వేసుకుంటూ నరాల బలహీనం ఎక్కువైపోయేది. వినా కానీ నాకు దేవుడు సాయం చేస్తాను నమ్మకంతో పోతా ఉన్నాను. పదం కింద పడిపోయేవాడిని. కింద పడిపోయింది. సరే ఎట్లయినా కానీ నేను దేవుడు నాకు సాయం చేస్తాను, పోవాలా, మందిరానికి పోవాలా, కూర్చోవాలని చెప్పి ఆసక్తి ఉండేది. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని చెప్పి దేవుడు చూసుకొని మందిరానికి పోయే ముందు వాక్యం చదువుకొని పాట పాడి వాక్యం ప్రార్థన చేసుకుంటూ వచ్చాను ప్రతిరోజు. 1993లో నేను దేవుడిని నమ్ముకున్నా. పోయి వస్తానే అంటే మందిరంలో కూర్చోని ఎక్కువసేపు కూర్చోలేకుండా ఉండే పరిస్థితులు కూడా ఎట్లయినా పట్టుదలతో కూర్చుండేవాడిని. కూర్చొని మోకాలు వంగేవి కావు, అయినా మోకాలు వంచేవాడిని. మోకాలు ఉండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని, ప్రభా నువ్వు నాకు తప్ప ఇంకెవరు నాకు ఆధారం లేదు, సహాయం చే ప్రభా, సమస్తము చేయగల దేవుడు, సమస్తం ఎరిగిన దేవుడు, నీకు అసాధ్యమనేది మరిగింది ఏది లేదు నాయనా, సహాయం చేయమని చెప్పి ప్రార్థన చేసుకుంటూ వచ్చామని. ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు అప్పుడు నాకు మెదడు కూడా సరిలేదు, జ్వరం వచ్చి మెదడు దురుక్కొని అట్లా మాట్లాడేవాడిని. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చినాడు, అర్థం దైవ జ్ఞానం కొంచెం అనుగ్రహించినాడు. వాక్యం చదివి ప్రార్థన చేసుకొని వాక్యం అర్థం చేసుకుంటే అంత జ్ఞానం దయచేసినాడు. చూసుకొని మళ్ళీ 1990 రక్షణ పొందిందంటే బాప్తిసం తీసుకోవాలి. అయ్యా నేను బాప్తిసం తీసుకోవాలి, నాకు బాప్తిసం కావాలని అక్కడ ఉండే సంఘ పెద్దలు అడిగినాను. అడిగితే అక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మేము బాప్తిసం ఇస్తే మా మీదకి మీ వాళ్ళు ఏమైనా మార్చినారని చెప్పి మా మీద కేసు చేస్తారని చెప్పి వాళ్ళు ఆటంగా పరిచినారు. రక్షణ పొందింది నేను, వాళ్ళతో నిమిత్తం లేదు. నేను నమ్ముకున్నాను, నా పాప క్షమించినాడు దేవుడు. నా బాప్తిసం కావాలంటే మేము వేలేమో మీ బంధువులు పిలుచుకొని మీ అమ్మ సంతకం, మీ నాయన సంతకం, మీ బంధువులు అందరి సంతకం ఉంటే కానీ ఇస్తామని చెప్పి వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే నేను నమ్ముకునే దేవుడు సజీవుడు, సమస్తం చేయగల దేవుడు, ఇలా నేను అడిగేదని చెప్పి మళ్ళీ మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రార్థన చేస్తూ వచ్చిండగా అక్కడ మా ఊర్లోనే ఒక సాహిత్య హాల్ పక్కన ఆదాం అని ఆ సోదరుడిని దేవుడు నాకు పరిచయం చేసినప్పుడు నేను ఆ సోదరుడు బండి మీద అట్టలు అమ్ముకుంటూ జీవనం కొనసాగించేవాడు. వాళ్ళ తల్లి, తండ్రి, సోదరుడు ముగ్గురు నలుగురు దేవుని నమ్ముకున్నారు. ఆ పరిచయం అయినాడు. అదే మిస్వా మందిరానికి వచ్చేవాడు. ఆ పిల్లని పేరు, ఆ అబ్బాయి పేరు ఆదాం. ఆదాం నేను దేవుని నమ్ముకున్నాను, బాప్తిసం కావాలంటున్నాను, మా ఇంట్లో వాళ్ళు అభ్యంతరం చేస్తారని చెప్పి పోయి చేస్తే అప్పుడే నాకు తెలిసినట్టే ప్రార్థన చేస్తూ ఉండు, దేవుడు సాయం చేస్తానని చెప్పి మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రార్థన చేస్తూ వచ్చినగా ఆ పిల్లలు కూడా టీవీలో చూస్తూ ఒక ఆశ్రమంలో బొంతు ధనరాజు గారు అని అక్కడ ఆశ్రమం నడుతూ అమలాపురంలో జానకిపేటలో చూపిస్తాను నేను నాకు బాప్తిసం కావాలా, ఎట్టనగానే పోదాంపా అని చెప్తే ఇద్దరం కలిసిపోయినాక పోయి చేసేప్పుడు అక్కడ పోయి చూస్తూ ఉంటుంటే నన్ను ఇస్పిటేసి వచ్చేసాడు. ఉంటే పోతున్నాను, ఇంటికాడ నాకు విషయం చేస్తా అంటారు అని చెప్పి చేసినా కానీ నేను సరే నాకు ఎట్టైనా బాప్తిసం కావాలా, నేను ఏమైపోయినా పర్వాలేదు, నాకు దేవుడు సాయం చేస్తాడని చెప్పి విశ్వాసంతో పోయాను. అక్కడ పోయి ఆడ సేవ చేసే సోదరుని బొంతు ధనరాజు గారు, ఆయన అడిగాను, అయ్యా నేను దేవుడు నమ్ముకున్నాను, నా పాప క్షమిపడ్డాయి, నా బాప్తిసం కావాలి అంటే మీ వాళ్ళు ఉన్నారు కదా, మీ ఊళ్ళో తీసుకోవచ్చు కదా అన్నాడు. అయ్యా వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళు అమ్మ సంతకం కావాలా, నాన్న సంతకం కావాలా, బంధువు సంతకం కావాలంటున్నారు, రక్షణ పొందింది నేను అంటే వాళ్ళందరితో ఏం పని, నువ్వు వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుంటా ఉండు, అవసరం పిలుస్తాను అన్నాడు. అన్నప్పుడు నేను మాకు డబుల్ కార్డు హాస్పిటల్ వేసిన డబుల్ కార్డు మంచాలు వేసినారు రూమ్లో, పైకి ఎక్కుతా ఉన్నాను. పైకి ఎత్తున కింద పడిపోయినాను. ప్రభా ఎట్టైనా కానీ నాకు ఏం చనిపోయినా పర్వాలేదు ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా, బాప్తిసం కావాలా అని చెప్పి నేను పట్టుదలతో వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటూ పాట పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటుండగా ఆ సోదరుడు సేవ చేసే సోదరుడు బొంతు ధనరాజు గారు మధ్యాహ్నం 1 గంటకు అక్కడ ఉండే పరిచయం చేసే పరిచారకులు పంపించినాడు. వచ్చిన సోదరుని సిద్ధంగా ఉండమని చెప్పు, బాప్తిసం ఇస్తాము అని. మధ్యాహ్నం 1 గంట బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకుని మళ్ళీ వాక్యం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రభా బాప్తిసం కావాలంటే బాప్తిసం ఇప్పించినావు, నేనేం చేయాలి, ఏం చేయలేని బలహీనుండి,
నా వల్ల ఏం కాదు, ఎట్ట చేయాలని మీరు సహాయం చేయ ప్రభు అని చెప్పి మోకాలు నుండి ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రార్థన చేస్తూ వచ్చుండగా దేవుడు మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయం మాట్లాడుతూ వచ్చాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును దేవుడు మాట్లాడుతుంది. ప్రభా సహాయం చెప్తే అటు చేస్తాను ప్రభా అని చెప్పి మొట్టమొదట రాయచోట్లోనే స్టార్టింగ్ చేశాను. రాయచోట్ మా ఉండే నివాసం ఉండే ఇంటి కానించి దావింటి అక్కడ దావింటి మనుషులు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. మొట్టమొదటిసారి ఇంటి కానించి స్టార్టింగ్ చేశాను. అయ్యా యేసు ప్రభు నమ్ముకోండి, యేసు ప్రభు నా పాప క్షమించినాడు, పాప క్షమిస్తాడు, నన్ను నరకం నుండి తప్పిస్తాడు, నేను నరకం తప్పిస్తాడు, వాక్యం చదవండి, దేవుడు నమ్ముకోండి అని చెప్పి పత్రిక ఇస్తూ ఉండాను. అట్లా పత్రిక ఇస్తుంటూ మా ఇంటి కానించి రోడ్డు మీద రవిహాల కానించి మళ్ళీ అటు పోతూ వస్తాను. పోతూ వస్తుండగా అక్కడి నుంచి రవిహాల కానించి చక్కగా మా పత్రికలు పంచి స్వార్థ పత్రికలు చేస్తూ పోతుండగా అయ్యా ఇటు యేసు ప్రభు నమ్ముకో, యేసు ప్రభు పాపాలు క్షమిస్తాడు, నరకం తప్పిస్తాడంటే పత్రిక తీసుకొని చదివి మతపచారం చేస్తాను, నువ్వు మా వాళ్ళందరినీ మేము కలుపుకోవాలని చెప్పి చెంపలు వాయి కొట్టేసినాడు. చెంపలు వాయి కొట్టేసి పత్రికలు చింపేసినాడు. పత్రికలు చింపేసి ఏమన్నా కనపడినా ఉంటే కన్నా చంపేస్తాను నిన్ను, పోతావా లేదా అని. అయ్యా అక్రమము అన్యాయం చేసిన వాళ్ళు చూసి నన్ను పెడుతుంటాను, దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు నాకు చెప్పినాడు చేస్తాను, యేసు ప్రభువు నమ్ముకో, పాపాలు క్షమిస్తాను, నరకం తప్పిస్తాను. అన్ని తెలిసిన వాళ్ళు మాకే చెప్తావా అని నెట్టటోళ్ళు చెప్పేదానికి దేవుడు భూమి మీద పెట్టినాడు. నిజమైన దేవుడు నమ్ముకోండి పని చేసుకోండి. अरे भाई इस वाले सलाम पापम बचाने दुनिया में है, क्रूस के ऊपर खून बहाया, कुसुम से बचाता निकाल देता लेकर पड़े ఇవన్నీ ఎట్లా తెలుసు నీకోనే. ఇక బైబిల్ చూసి మీ వాళ్ళు కాపీ కొట్టినారు పేజీలన్నీ అర్థం తెలుసు అర్థం తెలియకుండా మాట మాట్లాడుతాడు, వాక్యం చదివి ప్రార్థన చేసుకోపో అని అంటే ఇచ్చేది ఏమన్నా కనమంటే చంపేస్తాం, జాగ్రత్త పోతావా లేదా అని. నీ చేత ఏమైతే చేసుకోపో, మహంటే నా పానం తీసుకొని ఆత్మను ఏం చేసుకోలేవు, నేను చేస్తే మోక్షాన్ని పోతాను, చేస్తే నరకాన్ని పోతావు, నిజమైన దేవుని నమ్మకానికి సవాల్ చేశాను. జాగ్రత్త అని నీ పని చేత ఏమైతే చేసుకోపని సవాల్ చేశాను. పని చేసుకుని అటు నుంచి రాయచూరులో తీసుకున్నాను. రాయచూరు పని చేసుకుని రాయచూరు బస్ స్టాండ్లో అక్కడ బజార్లలో అక్కడ సువార్త బచ్చి చేసుకుని మళ్ళీ దుఃఖం ఎక్కువ పట్టుకొచ్చేసింది, దుఃఖం ఎక్కువ బాధ ఎక్కువ అయిపోయింది. మళ్ళీ మందిరానికి పోయి మళ్ళీ మోకాలు నుండి ప్రార్థన చేస్తాను ఇస్తాను. ప్రభా మొట్టమొదటిసారి మాదే జరిగింది ప్రభా అని అంటే అప్పుడు దేవుడు సిలువలో పొందిన దృశ్యం చూపించాడు. చూపించి అప్పుడు పాటలు ఎక్కువ పాడేవాడిని, నేను గిఫ్ట్ గీతాలు పాటలు పాడుకుంటూ వాక్యం చదువుకుంటూ ఉండేవాడిని. అప్పుడు సిలువాపై చూడు ఆ ప్రియునే, ఆ ప్రేమకై నీవు ఏమెత్తువు, సిలువాపై చూడు ఆ ప్రియునే, ఆ ప్రేమకై నీవు ఏమెత్తువు, అర్పించుకోనేను జీవితము, ఆయన కొరకై జీవించుము, అర్పించుకోనేను జీవితము, ఆయన కొరకై జీవించుము, చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణ నివ్వా శ్రీయేసుడు, సిలువాలో వ్రేలాడుచున్నాడుగా, సిలువాలో వ్రేలాడుచున్నాడుగా. ఆ పాట పాడినప్పుడు నాకు కళ్ళ నుంచి నీరు కారిపోయింది, దుఃఖం పట్టుకొచ్చేసింది. ప్రభువా నువ్వు నా కొరకు ఎంత శ్రమ అనిపించినావు నాయనా, నేను మూర్ఖంగా మాట్లాడుతున్నా క్షమించు ప్రభా అని చెప్పి మళ్ళీ మోకాల మీద నుండి ప్రార్థన చేసి ప్రభా నేను పోతున్న స్వార్థ పోతుంది నేనా, నేను మూర్ఖం క్షమించు, నాకు సహాయం చేయ ప్రభా అని చెప్పి మోకాల మీద ప్రార్థన చేస్తాను. మళ్ళీ పెద్ద బ్యాగ్ ఉండేది నా దగ్గర, బ్యాగులో 500 పత్రికలు పెట్టుకున్నాను. 500 పత్రికలు పెట్టుకొని మళ్ళీ బయలుదేరినాను. మళ్ళీ రాయచూరు బస్ స్టాండ్లో స్వార్థ పర్చేజ్ చేసిన, అక్కడ కూడా ఆటంగా పెట్టినారు. అయినా కానీ కొట్టినాపరేషన్ చేసి పోయినాను. మళ్ళీ కడప నుంచి మళ్ళీ రాయచూరు నుంచి కడప, కడపలో ఆర్టీసీ బస్ స్టాండ్లో స్వార్థ అక్కడ ఆటంగా పెట్టినారు. అటు నుంచి మళ్ళీ విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, గుల్బర్గా, రాయచూరు, దొర్నాల, శ్రీశైలం, కేరళ, ముల్బాగలు, ఇంకా అనంతపురము, కొప్పలకొండ, నాగారము, గార్లదిన్నె, మద్దెల చెరువు, పేరూరు, సూలూరుపేట, నెల్లూరు, వాకాడ, ఇంజమూరు, తడ దేశాలలో ఎక్కువ రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లలో స్వార్థ చేస్తూ రోజుకొచ్చి నేను చేశాను. మహారాష్ట్ర పోవాలి, దేవుడికి సాయం చేసి పోతున్నాను, అక్కడికి పోయి వచ్చాను. పోయి చూస్తే దేవుడు సాయం చేస్తే కన్నా దేవుని రాకడ ఆలస్యంతో మళ్ళీ బాంబే, పూనా, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్ పోవాలని ఆశ ఉంది. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అని చెప్తుంది. అంటే 24 గంటల స్వార్థ సేవలో చేస్తున్నాను. తిరుపతిలో ఆటంగా తిరుపతి నుంచి మళ్ళీ చెన్నై పోయినాను. చెన్నైలో
ఆడ సువార్త పరిచయం చేస్తున్నాను. సువార్త పరిచయం చేసినప్పుడు అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి మత ప్రచారం చేస్తాను, నేను చంపేస్తామని చెప్పి లాఠీ తీసుకొని కొట్టినారు. బాగలేని కాలు మీదనే కొట్టినారు. బాగా కాలు వాసిపోయింది, అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి వచ్చింది. ప్రభా, ఈ మూర్ఖుని క్షమించు ప్రభా, మతం అనే మబ్బులో ఉన్నారు నేను క్షమించని చెప్పి మళ్ళీ ఆడుండి ప్రార్థన చేసుకుంటే ఏం బూతులు తిడతానవే అన్నాడు. అయ్యా ఇది బూతు కాదయ్యా, యేసు ప్రభువుని నా కొరకు ప్రాణం పెట్టి రక్తం కాచిన సిలువలో నన్ను రక్షించినాడు, నిన్ను రక్షిస్తాడు, యేసు ప్రభువు నమ్ముకో పాపాలు క్షమిస్తాడు, నరకం తప్పిస్తాడంటే మళ్ళీ ఇటు పోయి ఆడికి వస్తావే అని చెప్పి మళ్ళీ పోతావు లేదా, నేను చంపేస్తావని, నువ్వు చంపితే నా పానం విధిస్తావు, నా ఆత్మ అధికారంలే, నేను జస్తే మోక్షాన్ని పోతావు, జస్తే నరకాన్ని పోతావు, నిజమైన దేవుడిని నమ్ముకో, నిజమైన సత్యం తెలుసుకో అని చెప్పాను. మళ్ళీ పోతాను ఎక్కువ మాట్లాడతాను అని చెప్పి మళ్ళీ కొట్టని చెప్పినాడు. సరే పోతాను అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ పోయి మళ్ళీ బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో స్వాగతం చేసి మళ్ళీ వచ్చాను. మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇంటి మా రాయచూట్లో అక్కడ మీటింగ్ పెట్టినారు. అక్కడ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పి వాల్ పోస్టింగ్ చూపించినారు. పోతే ఏంటంటే నేను ఎక్కువ బలహీనుల పక్షంగా, వికలాంగుల పక్షంగా ఉంటి, గుడ్డి, మూగ, చెవుడు వాళ్ళ మీద నేను ట్రైనింగ్ పోయి ప్రభుత్వ పథకాలు కనుక అందే విధంగా వాళ్ళ విషయంలో నేను కొంచెం జాగ్రత్త తీసుకొని అందరి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి రావాల్సిన పథకాలను చూసి సేవ చేస్తూ ఉన్నాను. ఇట్లా మానవ సేవ, మాధవ సేవ రెండు చేస్తానని చెప్పి దేవుడు నిన్ను ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకడు ప్రేమించుడి అని. బలవంతులు ఎట్టయినా బతుకు బతుకు చేస్తారు, బలహీనులు పట్టించుకుంటారు ఉండరు. ప్రభా నాకు ఆ చిన్న తన గురించి చేస్తాను ప్రభా అని చెప్పి చూసుకొని అక్కడ ఉండాలి. మీటింగ్ పెట్టినాడు అందుకని పోయి మాట్లాడి స్వాత పరిచయం చేసి మాట్లాడుతూ వస్తున్నాను. మాట్లాడుతున్నప్పుడు అక్కడ పోలీసు వాళ్ళు కొంచెం అభ్యంతరపరిచినారు, కొట్టినారు. సరే లేదు, నేను సీఎంని కలిసి మాట్లాడాలి అని అంటే పోనీ లేదు, పోలేకుండా మళ్ళీ దూరం వెళ్ళిపోయినాను. అంటే అక్కడ ఉండే ఎస్ఐలు డిఎస్లు ఉంటే లాఠీ అడ్డం పెట్టి పోకూడదు, నీకు ఐడెంటిటీ కార్డు ఉందా, పర్మిషన్ కార్డు ఉందా, పని చేసింది అనేది ఏం లేదు అంటే పోకూడదు అని. ఏమైనంటే సీఎం అని అయినట్టే సీఎం అయినాడు, మేమంతా ఓట్లు వేసాను సీఎం అయ్యాలంటే ఎట్ట సీఎం అయినాడు, మా సమస్యలు మాట్లాడుకోవాలా, లేదంటే పోకూడదు, కుంటి కాలు ఇంచేస్తాను, నువ్వు చంపినా పర్వాలేదు, మా సమస్యలు చెప్పుకోవాలని అంటే మళ్ళీ సీఎం అంటావే, అంతా మా సమస్యలు చెప్పుకునేందుకు వచ్చినాను, పోతావు లేదంటే కొట్లాడుకుందా కానీ పని దెబ్బకొని పోతాం కదా. అక్కడ రౌండ్ టేబుల్ వేసుకొని అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి, జగన్, కలెక్టర్, ఎస్పీ అంతా కూర్చొని మాట్లాడుకుంటుండే. ఇట్లా వీళ్ళు బోనీరు అని చెప్పి సార్ అని చెప్పి కేక వేశాను. కేక వేస్తే ఎవరైనా అట్లా గట్టిగా అరుస్తాడే, ఏమంటానంటే వికలాంగుడికి సార్ మీతో మాట్లాడుతాను, ఏం ఇన్ఫర్మేషన్ కార్డు లేదు, ఐడెంటిటీ కార్డు లేదు, ఏం లేదు, డైరెక్ట్ రావాలంటున్నాడు అన్నట్టు. అంటే ఎవరు రమ్మని చెప్పుకున్నాను, చేయటానికి దారి ఏర్పడిపోయింది. పోతే ఏమైనా పింఛన్ వస్తుంది కదా, పింఛన్ వస్తాను సార్, ఇట్లా పింఛన్ ఇచ్చినావు, రేట్లు అన్నీ పెంచేసినావు, టీ తాగాలంటే 10 రూపాయలు అంటే ఇబ్బంది అయిపోతుంది, బయట ప్రదేశాలలో పరిపాలన బాగుంది, నీ పరిపాలన నిలిచి టైం ఉంది, ఓట్లు వేసి గెలిపించిన దానికి ఇదేనా మీరు మాకు చూపించే కృతజ్ఞత విశ్వాసం అని అంటే ఏంది ఎక్కువ మాట్లాడతాం చేస్తాను అని. ఎప్పుడు పింఛన్ వస్తుంది, ఇంట్లో వాళ్ళు మా బతుకులు ఇంట్లో వాళ్ళు కూడా బరువు అయిపోయినాయి, ఇచ్చిన పింఛన్ సాలడం లేదు, ఎట్ట మేము బతికేది, మా బతుకులు మా బజార్న పడినాయి అని చెప్పి మాట్లాడు. ఎవరు నువ్వు ఎక్కువ మాట్లాడుతాడో చేస్తాను ఎవరు నువ్వు అని. అప్పుడు నా దావలేక క్వశ్చన్ అంటే, అయ్యా నేను ఇట్ట యేసుప్రభుని నమ్ముకున్నాను, యేసుప్రభు నా పాపాలు క్షమించి నీ పాపాలు క్షమిస్తాడు, వాక్యం చదువుకొని దేవుని నమ్ముకొని చెప్పి పత్రిక ఇస్తున్నాడు. వాక్యం చూస్తే ఏంది ఇది అని, యేసుప్రభుని నమ్ముకో వాక్యం అంటే చూసి పక్కనుండే సెక్యూరిటీ ఉండే చూసుకొని మీ అమ్మ చేతికి అని అంటే కిరణ్ కుమార్ రెడ్డి భార్య దేవుని నమ్ముకొని ఉండగానే తీసుకునేది అనుకో. అక్కడ ఉండే అందరికీ అక్కడ కలెక్టర్కు, ఎస్పీకి, డిఎస్పీలకు, పోలీసులకు కొంచెం వాక్యం చదువుకొని దేవుని నమ్ముకొని ప్రతి ఒక్కరికి చూసి స్వార్థ పరిచయం చేశారు. అన్నీ పత్రికలు 200 పత్రికలు స్వార్థ పరిచయం చేసేది చూసి దేవుని కృపను బట్టి సాయం చేసినాడు. అట్ట 24 గంటల స్వార్థ సేవలో తింటూ ముందుకు కొనసాగుతున్నాను. జగన్మోహన్ రెడ్డికి, కిరణ్ కుమార్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి అందరికి ఇచ్చాను వాక్యం చూసి. ఆయన జగన్మోహన్ రెడ్డి జగన్ పత్రిక తీసుకొని నవ్వి జేబులో పెట్టుకున్నాడు చూసి. మళ్ళా 24 గంటల స్వార్థ సేవలని అంటూ కొనసాగిపోతున్నాను. దేవుని రాకడ ఆలస్యం అయితే బాంబే, పూనా, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్ ప్రాంతాలను ఆశ ఉంది, ఆశగల ప్రాణం దేవుడు తృప్తి వస్తాను ఆశ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు లేదు డాక్టర్ సర్టిఫికేట్ హాస్పిటల్కి పోతే నా దగ్గర 70 అని చెప్పి లంచం ఇస్తాను అని చెప్పి ప్రెజర్ పెట్టినారు. నేను వీలైనట్టు నాకు సర్టిఫికేట్ కూడా లేదు. ఇప్పుడు నుంచి పోయి దేవుని ముందే శ్వాసంతో ముందు సాగిపోతున్నాడు, దేవుడు సాయం చేస్తాడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. చూస్తాను ముందు కొనసాగుతున్నాను. నా భవిష్యత్ కొరకు, పరిచయ కొరకు, కుటుంబ రక్షణ కొరకు, తల్లి, సోదరులు, బంధుమిత్రులు, స్నేహితులు ప్రతి ఒక్కరు రక్షణ పొంది ఆయన రాజ్యంలో చేరాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించినట్టు
సృష్టిని సృష్టించింది ఆయన. సృష్టిలో ఉండే సాతానుడు బలంగా పనిచేస్తాడు మనుషుల మీద. ఆయనకి అశాంతి మనం చేసే పని మన నీకు వచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయమన్నాడు దేవుడు. ఆ వాక్యం పట్టుకొని నాకు దేవుని జ్ఞానం ఇచ్చిన దేవుని జ్ఞానాన్ని బట్టి ముందుకు సాగిపోతున్నాను. ఇక్కడ మీరు కూడా మా సేవలో కొన్ని సహకరిస్తున్న సోదరులను సోదరులను అందరిని బట్టి దేవుడి వలన ఆశీర్వదించి విభూతి పొందించును గాక. ఇంకా ముందున్న స్వార్థగా దేవుడు నన్ను ఆయతపరిచి ఇంకా బహుగా వాడుకుంటాడని విశ్వాసంతో ముందుకు సాగిపోతున్నాను. ఇక్కడ వచ్చిన అందరికీ దేవుని నామని బట్టి అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూటాల రమేష్, మా తండ్రి పేరు కూటాల సుబ్బన్న, తల్లి పేరు కూటాల పద్మావతి. ఇప్పుడు మీ కుటుంబంలో మీరు తప్పితే మిగతా అందరు కూడా రక్షణలోకి రావాలి. రక్షణ లేరు, నేను ఒక్కనే దేవుని నమ్ముకోను. నేను గమ్ముని కూర్చోమన్నా, నేను ఇంట్లో గమ్ముని కూర్చోని తీసుకొని విన్నాను. మందిరానికి పోయే పరిస్థితి కూడా నాకు లేదు. పోతాను వీళ్ళంతా అక్కడ ఉండే వాళ్ళని చూసి దేవుడు సాయం చేస్తాడని చెప్పి విశ్వాసం కలిగింది. యేసు ప్రభు అంటే తెలుసుకోవాలని చెప్పి పోయి విశ్వాసం ముందుకు వచ్చాను. చెప్పాలి నేనే మళ్ళీ కూర్చొని వింటా ఉన్నాను. వినటం వల్ల విశ్వాసం కలుగునని. మందిరం చాలా దూరం ఉండేది. ఆ పోలేని పరిస్థితి చిన్నగా నడుచుకుంటా పోయాను. ఎట్టగొట్ట పోవాలా చూడాలా ఏం లేదా అని చెప్పి ఆశతో పోయాను. పోవాలి, దేవుడు సాయం చేస్తాడు, అందరికి సమస్య చేస్తాడు. అసాధ్యం చాలా మంది చెప్పినారు నాకు, నువ్వు మందిరానికి వస్తే నీకు దేవుడు సాయం చేస్తాడు, పోయి చేస్తాను మాటని చెప్పినప్పుడు ఇంత దేవుని ఊరికే దేవుళ్ళు అని చెప్పినట్టు మోసపోతున్నారు. పోయి ఎట్లా దేవుడు నిజమైన దేవుడు అని చెప్తాను చాలా మంది అన్నారు. పోయి చేస్తాను చూస్తాము అని చెప్పి రుచి చూసి తెలుసుకునే విన్నాడు కదా. ఎరిగాల పని చేసిన అప్పుడు పని ఉత్తముడు అని చెప్పి అట్లా పని చూసుకోవాలి. No, I would put it this way. God has chosen all His people even before the foundations of the earth. I was wanting to tell that. Actually, his meaning is that only, but he's not so well versed with the. భయం వేస్తుంది. భయం వేసినా కానీ మనం ఆయన చేసిన సిలువలో ఆయన పొందిన శ్రమలు తెచ్చుకుంటే ఈ శ్రమలు ఎన్నదగినవి కావయ్యి. ఇప్పుడు మీకు వికలాంగుల పెన్షన్ వస్తుంది కదా? వస్తుంది. మరి అది డాక్టర్ ఇవ్వకుండా ఎట్లా వస్తుంది? ముందు సర్టిఫికేట్ ఉండింది నా దగ్గర, అది ఇచ్చిండాను. ఇచ్చినంటే 10 నిమిషాలు ఇంట్లో ఇల్లు ఖాళీ చేస్తా ఉంటే ఏం లేకుండా తీసేసినారు, పారేసినారు, కాల్చేసినారు. ఇంకా ముందు పాత సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి దాని ప్రకారం అంటే యూజ్ అవుతానే ఉంది, ఇస్తానే ఉండారు పిన్ చూసుకొని. ఇంకా డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే రిమ్స్కి పోతే ఆడ చూసి 4,000 5,000 నీకు పింఛన్ ఇస్తా, డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తాము అని. మా కింద పని చేశాను మిమ్మల్ని పెట్టినారు, లంచం ఇచ్చి చేసుకుంటే చెప్పింది మాకు లేదు, నువ్వు చేస్తావా లేదంటే సీఎం ఫోన్ చేసి చెప్పాలా అని అంటే నేను పర్సెంటేజ్ మాకు 100% ఉంది. ఏమంటే 4,000 5,000 అని చెప్పి డబ్బు డిమాండ్ చేస్తాం, ఇచ్చే కెపాసిటీ మా దగ్గర లేదు. ఇంకా ప్రకారం పోకపోతే ఆడ పని జరగదు. వాళ్ళు ఘోరంగా మరి కుంటోడా ఎక్కువ మాట్లాడుతాను పూజ చేస్తాను అని. అసలైన కుంటోడు నువ్వు, నేను ఉండే అహంకారము అసూయ ద్వేషము గర్వము ఈర్ష కపటభేదం మాకు లేవు. అవి గుర్తు చేసాను, దాన్ని భూమి మీద పెట్టినాడు. ఎదుటి మనిషి మాట్లాడు మర్యాద ఇచ్చి నేను సిబిఆర్డబ్ల్యూగా పని చేసిన సమాజం మీద ఎవరి దగ్గర మాట మాట్లాడితే పనులు జరగవు. కుంటోని నువ్వు పని చేస్తాను, కుంటోని అంటావు మళ్ళీ అభివృద్ధి కేసు పెట్టినట్టు నిజం ఓడగొడతాను చాలా గర్వంగా మాట్లాడతాడు చేతిలో అధికారం ఉందని. ఈ అధికారం ఎట్టొచ్చింది? ఈ తాత్కాలిక అధికారికి భయపడితే సర్వాధికారికి ఎంత భయపడాలా? డిసబిలిటీ చిన్నప్పటి నుంచి ఉందా? మధ్యలో వచ్చింది నాకు, 5 ఏళ్ళ పిల్లప్పుడు. అప్పుడు మందులు మాతలు జ్వరం వచ్చి టైఫాయిడ్ ఫీవర్ వచ్చి అది బ్రెయిన్కి అటాక్ అయింది నాకు. నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నాను. దేవుడు మళ్ళీ నాకు జీవం పోసినాడు. ఆయన ఇచ్చిన నా అంతమంది నారాయణ చెల్లి మా ఇంట్లోనే మై ఓన్ బ్రదర్ సఫర్డ్ దట్ మెనింజైటిస్. ఈ వ్యాధి వచ్చిన బతకలేదు. మళ్ళా ఆ టైప్ ఏం చేసుకుని దేవుడు మళ్ళా జీవం పోసినాడు. ఆయన ఇచ్చిన జీవాన్ని బట్టి, ఆయన ఇచ్చిన శక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి కృతజ్ఞత కలిగి
ఆయన రుణం తీర్చుకో, భూమి మీద రుణం తీర్చుకుంటాను చెప్పి శాశ్వతం పోతాడు. ఓకే. ఈ ఆవిరేంటి ప్రాణం ఎప్పటి పోతుందో చెప్పలేము. ఇప్పుడు నిన్న మీరు టికెట్ తీసుకున్నప్పుడు నేను ఒకటి గమనించా, ఆ, మీకు వృద్ధ హ్యాండిక్యాప్ పాస్ వికలాంగుల కొరకు కొద్దిగా కన్సెషన్ ఉంటది, రైల్వేస్ లో అయినా బస్సులో అయినా ఆ. ఫుల్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే పాస్ ఉండాలి దానికి. ఓహో, పాస్ ఉండాలి. పాస్ ఉంటే అది చూసి వాళ్ళు ఫోన్ చేస్తారు. మరి తీసుకోవచ్చు కదా ఆర్టీసీ వాళ్ళ దగ్గర. ఆర్టీసీ అంటే డాక్టర్ సర్టిఫికెట్ ఉంటే వాళ్ళు ఫోన్ చేస్తారు. ఓకే ఓకే అలో చేస్తారు, లాంటి చేయరు వాళ్ళు. ఓకే ఓకే. అది పర్సంటేజ్ని బట్టి బెనిఫిట్ కూడా ఇస్తారు. అది ఉమ్, ఉమ్, నాకు 100% ఉంటే 60% 50% వేస్తాను అన్నాడు. ఉమ్. ఉన్నింది ఉన్నట్టు పోయి, లేకపోతే నీ కథ పని చేస్తాను పని చేశాను అంటే. భయపడితే ఎట్లా అందరూ అట్లా భయపెట్టకూడదుగా. భయపడకూడదు అంటే మనం ఉన్నింది అందరితో మాట్లాడాలి. అలా మన సమస్యలు సాల్వ్ చేసుకోవాలంటే వాళ్ళకి మనకున్న వెలుగు లేకపోవచ్చు కదా. లేకపోతే సరే, ఆడ మనము గమ్మున తగ్గిపోయినాం అనుకో, ఉమ్, ఆడ తొక్కే వాళ్ళు ఎక్కువ ఉండరు. ఉమ్. కానీ మాట్లాడిపోతే కొడుతుంటే ఆయన మౌనంగానే ఉన్నాడుగా. ఉన్నాడు. ఆయన మంచి దేవుడి కుమారుడు కాబట్టి సహించినాడు. మనం కూడా దేవుడు సహించాలా, పిలుస్తున్నాడు కదా. పిలుస్తాడు. మనం సహించాలంటే మన శరీరంతో ఉండాలి కాబట్టి, వాడు శరీరంతో ఉండాడు కాబట్టి మన మాటలోనికి అర్థం కావాలి. మన పనులు జరగాలంటే ఆ సమయంలో మాట్లాడుతూ వస్తుంది. ఆయన ప్రభు అన్నాడు కదా, స్వయానికి మనం చనిపోవాలని. చనిపోవాలా. ఎన్నిసార్లు చనిపోయినాము, చనిపోయినా కానీ